కావ్య ఫోన్ మాట్లాడు అయిపోయిందా? ఏమన్నాడు? చాలా థ్యాంక్స్ బావా, ఇంత రిస్క్ చేసి కార్తీక్ తోటి మాట్లాడించినందుకు. ఓకే కావ్య, కార్తీక్ ఏమంటాడు మరి? ఓకే బావా, నీ మీద నమ్మకంతో చెప్తున్నాను, నువ్వు ఎవరికి చెప్పకు. నేను కార్తీక్ బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. తొందరపడ కావ్య, కొన్ని రోజులు ఆగు. మీ అమ్మను మీ అన్నను ఒప్పేయవచ్చు కదా. లేదు బావా, నేను ఎంత చెప్పినా నా మాట కూడా పట్టించుకోరు వాళ్ళు. ఆఖరికి నన్ను కార్తీక్ విడగొట్టాలని చూస్తారు కానీ కలపాలని చూడరు. నన్నైతే ఇంట్లో కొడుతున్నారు కూడా. ఇన్ని రోజులు ఆగిలి కదా కావ్య, అట్నే ఇంకొన్ని రోజులు ఆగులే. ఈ లోపు కార్తీక్ నైనా జాబ్ చూసుకోమను, వాళ్ళే ఒప్పుకుంటారు. లేదు బావా, వాళ్ళు నీతో మ్యాచ్ క్యాన్సిల్ అయినా చెప్పి బయట సంబంధాలు చూస్తాను. వాళ్ళు ఎక్కడ ఆగుతారు బావా? అవునా కావ్య, ఏం చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించేయాలి. ఎంత చేసినా మా వాళ్ళు ఒప్పుకోరు. నేను కార్తీక్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. నాకైతే నీ సపోర్ట్ కావాలి బావా. బావా, ఎట్టి పరిస్థితిలో ఈ విషయం మా అన్నకి తెలియదు. నువ్వు మాత్రం మా అన్నకి చెప్పకు బావా. ఓకే కావ్య. కళ్యాణి ఇప్పుడే కావ్య ఫోన్ చేసిందే. అవునా బావా, ఏమంది కావ్య మరి? సీదా చెప్పేసిందే, ఇంకో 2-3 డేస్లో రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందామని చెప్పి. తను కూడా ఓకే అని చెప్పింది. అవునా బావా, మరి వాళ్ళ బావ సపోర్ట్ చేస్తాడటనా? వాళ్ళ బావ సపోర్టే అంటనే. కనీసం ఈసారైనా దేవుని దయ వల్ల మీ ఇద్దరం కలిస్తే మా పెళ్ళి అయిపోతుంది. కళ్యాణ్ ఇప్పుడు నీ అని చెప్పే, నాకైతే ఉన్నదారులన్నీ మూసుకపోయినాయి. నేను చేసేదైతే కరెక్టే కదనే. కరెక్టే బావా, నువ్వేం చేస్తావు? ఆయన వాళ్ళ ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేసినాం కదా, వాళ్ళే ఒప్పుకోలేదు. ఇక బయటికి వెళ్ళి పెళ్లి చేసుకో, అదే ఆప్షన్ ఇక నీకు. సరేనే, మరి ఇట్లనే ఈ విషయం అన్న వాళ్ళకి చెప్పాలనా మరి? చెప్పు బావా, ఎట్లా ఇంట్లో వాళ్ళు నీకు సపోర్టే కదా, చెప్పకుండా చేయడం ఎందుకు, చెప్పేసాయి. సరేనే, కానీ నువ్వైతే నాకు ఇన్ని రోజులు సపోర్ట్ చేసినావే. మా పెళ్ళైనంత వరకు కూడా ఇట్లనే సపోర్ట్ ఉండాలనేది. అమ్మ, చెల్లును బాగా బయటికి వెళ్ళగానే ఇంకా రాలేదానే? ఇంకా రాలే కొడుక. బాగా నీకు ఫోన్ చేసిండా? బావ నాకేం చెప్పలేదే. అయినా నాకు అర్థం కాక అడుగుతానమ్మా, బావని తెచ్చి చెల్లెలు సడన్ కింద పట్టుకపోయిండే. అదే నాకు అర్థమైతలేదు కొడుక. మరి బావ మనసు మారి చెల్లెనికి ఇట్లా పెళ్లి చేసుకుంటాను అనుకుంటాడా మరి? అదేనమ్మా, ఆ దేవుని దయ వల్ల బావ మనసు మారి మన చెల్లెని పెళ్లి చేసుకుంటే మాత్రం ఏమన్నా హ్యాపీగా ఉండొచ్చు అమ్మ. అదే బిడ్డ, ఎందుకైనా మంచిది ఒకసారి బావకు ఫోన్ చేయి. సరే అమ్మా. మీ అన్న ఫోన్ చేస్తాను. అవునా బావా, మాట్లాడు. హలో శివ. హలో బావా, ఎక్కడున్నారు బావా? ఇక్కడనే శివ, మన పొలం దగ్గర ఉన్నా. అవునా బావా, సరే కానీ చెల్లెతో మాట్లాడదాం తీసుకెళ్ళినావు కదా బావా, మరి ఏ టైం వరకు వస్తారు ఇంటికి? మరి ఇప్పుడే స్టార్ట్ అయిదాం అనుకున్నావు శివ, ఆలోపు నువ్వు ఫోన్ చేసినావు, వస్తాను. తొందర ఏం లేదు బావా, చెల్లెతో మాట్లాడి కొంచెం దాని మనసు మాట్లాడి చూడు బావా. ఓకే శివ, ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చినాక మాట్లాడుకున్నాంలే. సరే బావా. మీ అన్న ఇంటికి వచ్చిందట, ఇంటి దగ్గర రమ్మంటాను, వెళ్ళండి. సరే బావా, మనం మాట్లాడుకున్న విషయాలు మా అన్నతో ఏం చెప్పకు. సరే.